అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనుగూరు మున్సిపాలిటీ 2005వ సంవత్సరంలో ఏర్పాటైంది. ఇప్పటికీ ఏర్పాటయ్యి దాదాపు 20 సంవత్సరాలు దాటింది. గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న వాళ్ళు మున్సిపాలిటీ గురించి ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్న సందర్భంలోనే మనుగూరు మున్సిపాలిటీలో సీసీ రోడ్లకు సంబంధించి 95%, దాదాపు కొన్ని గ్రామాల్లో 100%, కొన్ని గ్రామాల్లో 95% సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది. డ్రైన్లు కట్టించడం జరిగింది. కట్టువాగు కానీ మొట్లవాగు కానీ వీటికి మరి సలేజ్ డ్రైన్ల పేరుతో కూడా కింద కాంక్రీటు, బాటం కాంక్రీట్ వేసి 2 వైపులా గైడ్ వాల్ కట్టించి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచాం. ఆ రోజునే 2010లోనే వాటర్ స్కీమ్ కూడా నేను మంజూరు చేయించాను. ఇంటింటికి నల్లా ఇవ్వడం జరిగింది. కానీ ఈ 10 ఏళ్లలో, గత 10 ఏళ్లలో చూస్తే మనుగూరు మున్సిపాలిటీ అధ్వాన్నంగా తయారైంది. మున్సిపాలిటీలో అడ్మినిస్ట్రేషన్ లేదు. సిబ్బంది ఉన్న స్టాఫ్ ఉన్న అరకొరగా పనులు చేస్తూ ఉన్నారు. ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు. ఎవరు ఫోన్ చేసినా స్పందించట్లేదు. దరఖాస్తు ఇచ్చినా పట్టించుకోవట్లేదు. దాని మీద పరిష్కారం చూపెట్టట్లేదు. మరి ఇటువంటి అన్ని సమస్యలతోని వాళ్ళ మున్సిపాలిటీ మరి ఏ గ్రామం పైన ఏ సందు ఉదయం నుంచి పాదయాత్ర చేస్తా ఉన్నా. ప్రజల సమస్యలు తెలుసుకుంటా ఉంటే వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మరి ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద నీళ్లు నిలబడి ఉన్నాయి. డ్రైన్లు తీయనటువంటి పరిస్థితి, మరి బ్లీచింగ్ జల్లినటువంటి పరిస్థితి. ఈ రకమైన పరిస్థితుల్లో మరి వాళ్ళ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూశాను. కానీ వాళ్ళు వచ్చిన గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ వచ్చింది. మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సమస్యల్ని మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. మరి వాటికి నిధులు కూడా మంజూరు చేశారు. డ్రింకింగ్ వాటర్ కానీ పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి, వాటర్ ట్యాంకులు కట్టడానికి, పైప్ లైన్లు వేయడానికి దాదాపు 15 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు. వాటి పనులు కూడా త్వరలోనే మొదలుపెట్టి మున్సిపాలిటీలో మరి మంచినీటి సమస్య లేకుండా చూడడం జరుగుద్ది. రెండవది, మరి వాళ్ళ డ్రైన్లకు సంబంధించి అదేవిధంగా సీసీ రోడ్లకు సంబంధించి కూడా 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ముఖ్యమంత్రిని అడిగాను, 20 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మరి ఇవన్నీ కూడా పరిష్కారం చేసుకునే దిశగా కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలనలో ఇంధనం రాజ్యం స్థాపనగా ముందుకు పోతా ఉన్నాం. మరి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా, మరి మున్సిపల్ అధికారులు కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఎవరైనా సరే మరి నా సోషల్ మీడియా గ్రూపులో కూడా మున్సిపల్ వాళ్ళ కమిషనర్ పేరు, నంబర్ అవన్నీ కూడా ఈ రోజు నేను గ్రూపుల్లో పెట్టడం జరుగుద్ది. శానిటేషన్ ఎవరు, కమిషనర్ ఎవరు, ఎలక్ట్రీషియన్ ఎవరు, ఏఈ ఎవరు, మరి ఎవరెవరు ఏం చూస్తున్నారో వాటికి సంబంధించి అందరి నంబర్ కూడా వాట్సాప్ గ్రూపులో పెడతాను. అధికారులు కూడా ఈ రోజు నుంచి అధికారులు ఇంతకుముందు మీరు స్పందించారా లేదా, పట్టించుకున్నారా లేదా, చేశారా చేయలేదా, ఏం జరిగింది, గతం అయిపోయింది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో ప్రజలు ఏ దరఖాస్తు ఇచ్చినా, ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లేపాలి, స్పందించాలి, పనిచేసి పెట్టాలి. అధికారులు కూడా మరి సిద్ధంగా ఉండాలా, ప్రజల్లో మరి కలివిడిగా ఉండాలి, ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో ముందుండాలని నేను కోరుతా ఉన్నా. ఈ మున్సిపాలిటీ పరిధిలో మరి ఏ విధమైన అభివృద్ధి కావాలో అన్ని రకాలుగా అంచనాలు తయారు చేసి ఎస్టిమేషన్లో ప్రతిపాదన కూడా గవర్నమెంట్కి పంపించినాం. రాబోయే 5 ఏళ్లలో స్థానిక ఎమ్మెల్యేగా, ప్రజల మనిషిగా, మరి వారి కుటుంబంలో సభ్యుడిగా నేను సేవ చేసి ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడానికి మరి నా వంతు ప్రయత్నం చేస్తాను. మరి గతంలో ఉన్నవాళ్ళు మరి కట్టువాగును పట్టించుకోకపోవడం వలన, డ్రైన్లలో పూడికలు తీయకపోవడం వలన, రోడ్లు డ్రైనేజీలలో చెత్త చెదరం పూడికిపోవడం వలన వర్షాలు వస్తే మరి సుందరయ్య నగర్ కూడా మునిగిపోయింది. స్లమ్ ఏరియా అంతా మునిగిపోయింది. 100 కుటుంబాలు, 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ ఆస్తులు కూడా మరి ఇవాళ ఆ వర్షాలకు, వరదలకు మరి ఆగమైపోయింది, నష్టం జరిగింది. అటువంటి పరిస్థితి లేకుండా రాబోయే రోజుల్లో, భవిష్యత్తులో ఎంత వరద వచ్చినా మున్సిపాలిటీలో ఎవరికి ఇబ్బంది జరగకుండా మరి గట్టి చర్యలు తీసుకొని ఆ నివేదికలు తయారు చేయించి ప్రతిపాదనలతోనే మరి నిధులు మంజూరు చేయించి పకడ్బందీ ప్రణాళికతోనే ఒక అందమైనటువంటి, ఒక సుందరమైనటువంటి మున్సిపాలిటీగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే దానికోసం నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ రోజున వచ్చిన సమస్యలన్నీ కూడా మున్సిపాలిటీ పరిధిలో అన్ని శాఖల అధికారులు ఉన్నారు. మరి శానిటేషన్కి సంబంధించి, ఎలక్ట్రికల్కి సంబంధించి మరి ఏఈ గారు, మరి ఇంజనీర్ వారు, మున్సిపల్ కమిషనరు, ఇంకా వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చినారు. కరెంట్ ఏఈ గారు ఉన్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందో అవన్నీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. వాటికి ఎంత ఖర్చు అవుద్దో ఏంటో మరి ఆ అంచనాలు తయారు కాగానే ప్రతిపాదనలు పంపించి నిధులు మంజూరు చేయించి ఎవరికి ఏ ఇబ్బంది ఆటంకం కలగకుండా నేను చూస్తాను. మరి ఈ రోజున ఈ పాదయాత్రలో చాలా సమస్యలు వచ్చినాయి. నేను మున్సిపాలిటీ ప్రజల్ని కోరుతా ఉన్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా, ఏ కష్టం ఉన్నా మున్సిపాలిటీ అధికారులు స్పందించకపోతే నా దృష్టికి తీసుకురండి, నేరుగా నన్ను కలవండి. వెంటనే స్పందించి ఫోన్ చేసి మీ సమస్యను పరిష్కారం చేసి మీరు ఆరోగ్యవంతంగా ఈ రెయిన్ సీజన్లో మరి ఇవాళ దోమలు పెరిగిపోయి రకరకాల అంటువ్యాధుల బారిన పడి మరి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఆర్థికంగా నష్టపోతా ఉన్నారు ప్రజలు.
మరి అటువంటి పరిస్థితి రాకుండా మీరు ఆరోగ్యవంతంగా ఉండేదానికోసం, సంతోషమైన జీవితం గడిపేదానికోసం మున్సిపాలిటీ పరిధిలో ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా నా దృష్టికి తీసుకురండి, నేను వెంటనే స్పందించి పనిచేసి పెడతానని చెప్పేసి మున్సిపాలిటీ ప్రజలకు స్థానిక ఎమ్మెల్యేగా మాట ఇస్తా ఉన్నా. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.